తెల్లవారక ముందే తెల్లారక ముందే తెల్ల కారులు గదిలినయే నల్ల నల్ల బతుకుల చెందకు నాయకుడొచ్చినడే అగుమా హరిశన్నొచ్చినడే పెదసారు మనసులో ఆలోచనలో మెరుపో పోరాటం దారుల్లో జై తెలంగాణ అరుపో 6 అడుగుల అద్భుతాల కెరటం అతడు వాళ్ళు పెరుగని ప్రజాసేవ సంతకమతడు అరే పట్టుకున్న పంతమే వదిలిపెట్టాడు నువ్వు పెట్టుకున్న నమ్మకమై కదిలి వస్తాడు పిడికిలి శబ్దం అరే పిడుగుల వర్షం నడకలు నిత్యం నిరుపేదల పక్షం మా గుండె నిండా నిండి ఉన్న దండి ధైర్యమా అదిగదిగో హరీష్ అన్నాడుగు హరీష్ రావు గారికి మాకు శంకరయ్యకొండ గ్రామాన్ని ఎక్కడో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాన్ని మాకంటూ ఒక అధికారం మా గ్రామ అభివృద్ధికి మీరు మాకు సహకరించి ఈసారి మా గ్రామంలో ఎన్నికలు జరిగేలాగా కొత్త గ్రామ పంచాయతీగా ప్రకటించినందుకు మీకు మా గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఒక గ్రామ అభివృద్ధి జరగాలంటే మాకు గ్రామంలో ఎన్ని పథకాలు ఉన్నా కూడా తెలవడానికి కానీ ఒక రాజకీయం గురించి తెలవడం కానీ ప్రతి ఒక్క కార్యకర్తల గురించి తెలవడం కానీ గ్రామ పంచాయతీ ఉండాలని ఆశిస్తూ మీ దగ్గరికి వచ్చి మేము విన్నవించుకొని మా గ్రామాన్ని గ్రామ పంచాయతీగా ప్రకటించినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అదేవిధంగా మీరు ఈ కార్యక్రమానికి వచ్చిన తర్వాత మా గ్రామంలో ఉన్నటువంటి ఉన్నటువంటి మాకు ఒక గుడి గురించి అనేది పూర్తి విషయము ఇక్కడ రావాల్సి వస్తుంది సార్. దయచేసి మాకు ఒక గుడి లేదు, అదేవిధంగా బీసీ కమ్యూనిటీ హాల్ మనము ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము. అదేవిధంగా నాగిరెడ్డి చెరువులో ఉన్నటువంటి ఇక్కడ శంకరయ్య కుంట అంటే కుంట, ఆ కుంట మనకి ఇప్పుడు గంగపుత్రం సార్. ఇక్కడ మొత్తం పూర్తిగా గంగపుత్రులను కలిగినాం. ఈ గంగపుత్రులకు ఆధారం ఏంటి? చేపల వేట. ఆ చేపల వేటకు మాకు నీరు అనేది లేవడం లేదు సార్. దానికి మనకు సిద్దిపేటకి LMD4 LMD5 అనేది రాజగోగుపేట దగ్గర ఆగిపోయింది. ఆ కాలువ నుంచి అయితే నాగేడి చెరువులోకి వస్తే మా అందరికీ మీకు కృతజ్ఞతలు తెలియజేస్తాం సార్. మా జీవనోపాధి చేపల పట్టణం కాబట్టి ఊరంతా గంగపుత్రమే కావాలని అది మా కోరిక నెరవేర్చాలని కోరుతున్నాం సార్. అదేవిధంగా మా గ్రామం మనం మొదటి నుంచి చివరకు మనకు 1.5 కిలోమీటర్స్ మనకు ఒక డాంబర్ రోడ్డు కావాలని కోరుతున్నాం సార్. తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా గ్రామంలో ఒక మంచి ఆరోగ్యకరమైన నీరు అందించడం కోసం బాల వికాస నీటి శుద్ధీకరణ ప్లాంట్ ఏర్పాటుకు సహకరించినందుకు ముందుగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. తదుపరిగా మా మండల ఎంపీపీగా అయినటువంటి మాణిక్యరెడ్డి గారికి, అదేవిధంగా మన చౌదరెడ్డి గారికి, మరియు మన ఆమన్ సీనన్న గారికి, సాయిరామ్ సార్ గారికి, మధుసూదన్ రెడ్డి సార్కి, మిగతా శర్మ సార్ గారికి, మిగతా అందరికి కూడా టిఆర్ఎస్ పార్టీ గౌరవనీయులు మన గ్రామ సర్పంచ్ గారు మాకు మహేష్ గారికి ఆదరణ కూడా మన చిన్న గ్రామం అయినా కూడా మన పెద్ద మనతో మనకు సహకరించినటువంటి బాల వికాస ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మిత్రులు శౌరెడ్డి గారికి, ప్రోగ్రామ్ మేనేజర్ మధుసూదన్ రెడ్డి గారికి, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ బాలమోహన్ రెడ్డి గారు, ఆటో ప్లాన్స్ మన ఊరికి ఇప్పించినందుకు బాలకకు మొత్తం బాలక టీం బాల వికాస టీంకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. సరే, ప్లాంట్ పెట్టిన కానీ మన మహేష్ ఓడి మీరు ఎక్కడ అన్ని ఊళ్ళల్లో గ్రాండ్ ఓడిస్తారు, మరి మా ఊరు కూడా గ్రాండ్ ఓడియాలి కదా హరీష్ అని మీ సర్పంచ్ గారు. 6 అడుగుల అద్భుతాల కెరటం అతడు వాళ్ళు పెరుగని ప్రజాసేవ సంతకమతడు అరే పట్టుకున్న పంతమే వదిలిపెట్టాడు నువ్వు పెట్టుకున్న నమ్మకమై కదిలి వస్తాడు పిడికిలి శబ్దం అరే పిడుగుల వర్షం నడకలు నిత్యం నిరుపేదల పక్షం మా గుండె నిండా నిండి ఉన్న దండి ధైర్యమా అదిగదిగో హరీష్ అన్నాడుగుల శబ్దం పేదవాడి కళ్ళల్లో పండుగ నిత్యం మన నేత హరీష్ అన్న ఉద్యమ పర్వం తెలంగాణ నేల మీద చెరగని చరితం.